హాయ్ ఫ్రెండ్స్. కంగనా రనౌత్ అనే ఒక వ్యక్తి ఈ దేశంలో ఒక చీడ పురుగు అని అనొచ్చేమో. ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు ఎలా ఉంటాయంటే, ఒక మురికి కూపంలో నుండే పురుగులు ఎలా డిస్కస్ చేసుకుంటాయో దానికన్నా కూడా నీచంగా ఉంటాయి. ఎందుకంటే ఆమె ఒక వర్గాన్ని, ఒక జెన్‌జీ అనే వర్గాన్ని మొత్తం కలిపి ఆమె మోరీతో, గట్టర్‌తో పోల్చడం చూస్తుంటే ఆమె రెగ్యులర్‌గా అందులోనే బతుకుతుందేమో అని నాకు డౌటొస్తుంది. ఎందుకంటే ఆమెకి వాక్యాలు ఎలా ఉంటాయంటే, చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ తీవ్రత అనేది ఎందుకు అంతగా చేస్తుందంటే, తనకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత సుమారు గత దశాబ్ద కాలంగా ఒక్క హిట్ సినిమా గూడా రాలేదు. దానివల్ల ఫ్రస్ట్రేషన్‌తో ఆమె అనేక మందిపై దాడులు చేయడం, అనేక తన తోటి యాక్టర్స్‌పై దాడులు చేయడం, రాజకీయ నాయకులపై దాడులు చేయడం, రాహుల్ గాంధీపై దాడి చేయడము. అంతేగాదు ఇప్పుడు లేటెస్ట్‌గా చూసుకుంటే మనకు చివరికి రైతుల ఉద్యమంపై మర్చిపోయినా, ఈ చెత్త అంతా ఆమె బ్రెయిన్‌లో ఉండడం వల్ల ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళా ఆఫీసర్ ఆమెని చెంపపై కొట్టడం జరిగింది. సో, తను అంత రిస్క్ తీసుకొని ఎందుకు చేసిందంటే, రైతులు చేస్తున్న పోరాటంపై ఆమె విమర్శలు చేయడం మాత్రమే కాకుండా, ఒక మహిళ, వృద్ధ మహిళపై ఆమె రూ. 100 ఇస్తే అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. ఒక ఫుడ్ పెట్టి రూ. 100 ఇస్తే నేను అలాంటి వాళ్ళని వేల మందిని తీసుకొస్తా అనే వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఆ మాటలకు హర్ట్ అయి తన జాబ్‌ని రిస్క్‌లో పెట్టి మరి ఈమెను చెంపపై కొట్టిందంటే, ఈమె ఎంతటి నీచురాలో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తన తోటి యాక్టర్స్ మొదలు అసలు ఎవరిని వదలదు ఫ్రెండ్స్. ఎందుకంటే తనకు గత 10 సంవత్సరాలుగా ఏ హిట్ లేదు. మరియు తను జనాలు తనను మర్చిపోతున్నారేమో అనే భయం. ఆ! అంతేకాదు ఇక నా మూవీస్ అన్నీ ఫ్లాప్ చేస్తున్నారు కాబట్టి, నేను ఏదో ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయితే తప్ప నాకంటూ ఫేమ్ ఉండదు. నా ఈ సెలబ్రిటీ స్టేటస్ అనేది కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాజకీయాలే నాకు దిక్కు అని అనుకోని రాజకీయాల్లోకి వెళ్ళింది. అది కూడా బీజేపీ పార్టీలోకి వెళ్లి ఎంపీగా గెలిచింది. ఆ గెలిచిన చోట కూడా ఆమెకు ఒక నిక్‌నేమ్ ఉంది. అదేంటంటే ఆబ్సెంట్ పార్లమెంటేరియన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ నియోజకవర్గానికి ఎప్పుడు పోదు. పోయినా కూడా ప్రజలకు సేవ చేయదనే కంప్లెయింట్స్ ఉన్నవి. మరియు అక్కడ వరదలు వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి తేవాల్సిన ఫండ్స్‌ని తేకుండా స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. దీనికి వరదలకి కారణం కాంగ్రెసే అని అనడం లాంటివి చూస్తుంటే ఆమె ఎంత అంటే ఏమి తెలియకుండా ఏదో సినిమాలు ఫ్లాప్ అయితున్నాయని రాజకీయాల్లోకి వెళ్లి ఆ పార్టీ సీట్ ఇవ్వడంతో ఆ పార్టీ గుర్తుపైన గెలవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈమె ఇంతే కాదు, రీసెంట్‌గా సీజేపీ పార్టీ యొక్క ఈ వ్యవస్థను, సీజేపీ అనే వ్యవస్థను మరియు అందులో పనిచేస్తున్న విద్యార్థులను, స్టూడెంట్స్‌ని చాలా నీచాతి నీచంగా వాళ్ళ తల్లిదండ్రులపై కూడా చాలా నీచాతి నీచంగా వ్యాఖ్యలు చేసింది. దానికి కారణం ఏంటంటే, కంగనా రనౌత్ తల్లిదండ్రులు నాకు తెలిసి ఆమెను సరైన పద్ధతిలో పెంచి ఉండరు. సో, ఆమె ఒకరిపై వ్యాఖ్యలు చేసినప్పుడు తనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. తన తల్లిదండ్రులను కూడా ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు ఎంత బాధపడతారో అనే ఇంగిత జ్ఞానం లేని వ్యాఖ్యలు చేసింది. సో, దానికి చాలామంది బాగానే రెస్పాన్స్ అవుతున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే, ఈమెకు సీట్ అయితే ఇచ్చారు. సీట్ ఇచ్చిన తర్వాత కూడా ఈమె పెయిడ్ ఇంటర్వ్యూల పేరుతో సమాజంపై తనకు ఉన్న అక్కసుతో అంత కాంట్రోవర్సీ వ్యాఖ్యలు చేస్తది. ఎగ్జాంపుల్‌కి 2014 తర్వాతే స్వాతంత్రం వచ్చిందంట ఆమెకి. అంటే ఈమెకి భగత్ సింగ్ ఎవరో తెలియదు. సుభాష్ చంద్రబోస్ ఎవరో తెలియదు. రాజ్‌గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే చివరికి వల్లభాయ్ పటేల్. ఓకే. వల్లభాయ్ పటేల్ అంటే ఆర్ఎస్ఎస్‌ని బ్యాన్ చేశాడు. తర్వాత మేము జాతీయ జెండాని గౌరవిస్తామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు మాత్రమే ఆ బ్యాన్ తొలగించారు. అందుకనంటే ఓకే, వల్లభాయ్ పటేల్‌ని కూడా మర్చిపోయిందంటే ఓకే అనుకుందాం. సుభాష్ చంద్రబోస్ మన దేశ మొదటి ప్రధానమంత్రి అంటుంది. అంటే ఈమె బ్రెయిన్ అనేది అదొక బ్రెయిన్ గాదు. అదొక మురికి కూపమని ముందు అనుకున్నాం కదా, అదే ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి చీడ పురుగుని సమాజం నుండి ఎంత వీలైతే అంత దూరంగా పెట్టడం మంచిది. ఆమెను పట్టించుకోవడం కూడా అంత మంచిది కాదు. అందుకనే ఈమె గురించి తెలుసుకునే అన్నిటికంటే ముందు ఒక విషయం ఏంటంటే, ఈ దేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు కొన్ని కోట్ల మందికి ట్విట్టర్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ ఈమెను ఒక్కరిపైనే ట్విట్టర్ బ్యాన్ విధించింది. ఎందుకంటారు? అంటే ఈమెకు సమాజంలో రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఎలా బతకాలో తెలియదు. సమాజం అంటే ఎలాంటి విలువలు పాటించాలో తెలియదు. అన్నీ బ్రేక్ చేసి తన అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా రిపీటెడ్ కంటెంట్ వయలెన్స్‌ను సృష్టించే విధంగా కామెంట్స్ చేయడం ద్వారా ట్విట్టర్ అనే అకౌంట్ ఇండియాలో ఫస్ట్ టైమ్ లైఫ్ టైమ్ బ్యాన్ విధించబడిన మనిషి ఈ మహిళ. సో, ఈమె గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం మన టైం వేస్ట్. ఈమెను అసలు ఇంకోసారి ఏ కామెంట్ చేసినా కూడా మనం పట్టించుకోకపోవడం చాలా బెస్ట్ పని. ఎందుకంటే వాళ్ళకు సెలబ్రిటీ అన్న ఒక పిచ్చి పట్టింది.
ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి న్యూస్లో ఉండడం వీళ్ళ పని. అలాంటి వాళ్ళలో ఇంకో గొప్ప వ్యక్తి ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ. అతనిలో లాజిక్ ఉంటుంది, కానీ ఈమెలో పెండ ఉంటుంది, అది కూడా ఆవు పేడ. సో ఫ్రెండ్స్, ఆవును అందరం గౌరవిద్దాం, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓకే, ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అసలు ఈ చెత్త పురుగుపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా.